యెస్. మరి నటి మాధవి లత అలాగే తను బీజేపీ లీడర్ గూడాను తన మీదైతే కేసు నమోదయింది ప్రస్తుతము యూట్యూబర్‌ల పైన అలాగే మాధవి లతకి సంబంధించి సాయిబాబా పైన ఆయన ఒక హిందూ దేవుడు గాదు. ఆయన ఒక ముస్లిం దేవుడిని ముస్లింలు కొలవాలి. హిందువులు ఎట్లా కొలుస్తారు? ఇట్లాంటివన్నీను ఒక అనుచితమైన, ఒక విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు గూడా హిందూ దేవుళ్ళని టార్గెట్ చేస్తూ గూడాను రకరకాల వ్యాఖ్యలు ఎవరికి నచ్చిన రీతిలో అది మన పరిమితిలో ఉందా? ఆ వ్యాఖ్య చేయడానికి మన దగ్గర ఒక ఆధారం ఉందా? రియలిస్టిక్ గాను. సో, మనం ఎంత స్టడీ చేసాము దాని మీద, దాని బ్యాక్‌గ్రౌండ్స్ మనకు తెలుసా? లేదా ఆ స్థాయి మనకి ఉందా? అనేది ఎవరు గూడా ఇంచుమించుగా తెలియకుండానే ఇలాంటి కామెంట్స్‌కైతే మాత్రము దారి తీస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు గూడా ఏది పడితే అది హిందూ దేవుళ్ళనైతే రకరకాలుగా దూషించడము, వాళ్ళకి నచ్చిన భాషలో వ్యవహార శైలిలోని మాట్లాడడం అనేది మాత్రము హిందువుల మనోభావాలనైతే పూర్తిగా దెబ్బతీస్తూ ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరు గూడాను ఇప్పుడు సోషల్ మీడియా ఉంది గాబట్టి, ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాన్నయితే డైరెక్ట్‌గా తెలియజేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ అంటూ ఉంది. సో, దాని త్రూనే వాళ్ళు తెలియజేస్తున్నది ఏంటి అనంటే, హిందూ దేవుళ్ళని ఎందుకు నోటికి ఇష్టం వచ్చినట్లు మీరు రకరకాల పదజాలాలు, భావజాలాలు వాడి వినియోగిస్తున్నారు. నచ్చకపోతే మీరు అన్వయించుకోవద్దు. ఈ దేవుడు మీకు నచ్చలేదు. సో, మీరు దండం పెట్టుకోవద్దు. మీరు గుడికెళ్ళొద్దు. అది మీ ఇష్టము. మీ స్వతంత్రం అది. బట్ ఎదుటి వాళ్ళకి లేదా సొసైటీలోకి ఒక రాంగ్ మెసేజ్‌ని ఎందుకు పాస్ చేస్తూ ఉన్నారు అనేది అందరి యొక్క ఆగ్రహానికి కారణమవుతూ ఉంది. మరి ఇది ఒక్కటే గాదు. ఇదివరకటి గూడాను. అంటే గతంలో గూడా సాయిబాబా గారి మీద ఆయన దేవుడు గాదని ఒకరు, లేకపోతే ఇంకొకటని ఒకరు రకరకాల మంది అంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు గూడాను అనేక మంది దీని మీద చర్చలు లేవనెత్తుతూనే ఉన్నారు. దీని మీద డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఎవ్వరు గూడా ఒక క్లారిటీ ఇవ్వడం లేదు. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే బాబా భక్తులున్నారో వీళ్ళ మనోభావాలు బాగా దెబ్బతింటూ ఉన్నాయి. ఎందుకంటే సాయిబాబా కానియండి, లేదా సత్యసాయిబాబా గానియండి, లేకపోతే ఇంకొక బాబా గానియండి, వీళ్ళకి సంబంధించి కొన్ని ట్రస్టులు నడుస్తూ ఉంటాయి. అలాగే భక్తులు కొన్ని సర్వీస్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ మనం సత్యసాయిబాబా పుట్టపర్తిని తీసుకున్నా గూడా అక్కడ గూడా ఐ ఆపరేషన్స్, హార్ట్ ఆపరేషన్స్, పిల్లలకి సంబంధించి అలా చాలా రకాల సేవల్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే పుట్టపర్తికి సంబంధించి లేదా షిరిడీకి సంబంధించి కూడా డైరెక్ట్‌గా ఒక ట్రైన్‌కే దాని పేరుని పెట్టుకొని షిరిడీ ఎక్స్‌ప్రెస్ అనేది అట్లా అంత భక్తిభావం ఉంది అందరిలో గూడాను. అంటే భక్తులకి ఒక నమ్మకం ఉండడంతోనే వాళ్ళు కొలుచుకుంటూ ఉన్నారు. మీకు నమ్మకం లేనప్పుడు దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాని మీద మీరు అసలు దాన్ని కౌంటర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ మనకప్పుడు ఏదనిపిస్తుంది, మన భావాల్ని వ్యక్తీకరించడము అనేది మాత్రము దేవుళ్ళకి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి స్వతంత్రం అంటే మన వాక్ స్వతంత్రం ఉంది గదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మరి బాబా గారికి సంబంధించి మాత్రము గతంలో పుట్టపర్తికి సంబంధించి కూడా ఇలాగే వచ్చినాయి. అండ్ షిరిడీకి సంబంధించి కూడా ఇవే ఇష్యూస్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరి ఎందుకు ఈ అంశం తెర మీదకి వస్తుంది ప్రతిసారి గూడాను? ఎందుకు దేవుడు కాదు అని అంటున్నారు? మరి దేవుడు కాకపోతే ఏంటి? అనేది గూడా వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనం కామెంట్ చేయడమే కాదు గదా! కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్‌కి సంబంధించి మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఒక ప్రూఫ్ ఉండాలి. అప్పుడైతేనే మనం మాట్లాడగలుగుతాం దాని గురించి. సో, ఏ అర్థం పర్థం లేకుండా మనం ఏదో సోషల్ మీడియా ఉంది గదా! స్క్రీన్ మీదకొచ్చి మాట్లాడేద్దాం అన్నట్టు కాకుండాను ఒక ఎవిడెన్స్ తోని మీరు అక్కడ ఎంతమందొచ్చినా గూడా మీరు దాన్ని స్ట్రాంగ్‌గా ఫేస్ చేయగలిగి ఎవిడెన్సెస్ మీ దగ్గర ఉంటేనే మాట్లాడండి అని జెప్పేసి అంటూ ఉన్నారు. సో, ఈ రకమైన వాదన అయితే నడుస్తూ ఉంది. మరి ప్రతిసారి గూడాను సంస్కృతి, సాంప్రదాయాల మీద అన్ని రకాలుగా గూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. హిందూ దేవుళ్ళు గానియండి, సనాతన ధర్మం గురించి గానియండి, స్త్రీల కట్టుబొట్లను గురించి గానియండి, ప్రతి ఒక్కటి గూడా ఒక వైరల్ కంటెంట్‌గా మారిపోయింది. గతంలో మనకి సోషల్ మీడియా లేనప్పుడు ఇట్లాంటివేవి బయటకొచ్చేవి గాదు. ఎక్కడో ఉంటే ఏ ఫ్లాగ్‌లో తీసుకునో లేకపోతే ఏవో పెద్ద పెద్ద గ్రౌండ్స్‌లో మీటింగులు పెట్టో ఎప్పుడో ఏడాదికొక్కసారో లేకపోతే 6 నెలలకొక్కసారో ఒక మీటింగ్స్ జరిగేవి. వాళ్ళు చెప్పాలనుకున్నది అందులో చెప్పేవాళ్ళు. దానికి రియాక్ట్ అయ్యేవాళ్ళు. మరలా కొంత టైం పట్టేది. బట్ ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా వచ్చిందో ఇప్పుడు డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉన్నారు. ఆ ప్లాట్‌ఫార్మ్ ఉంది గదా అని ఇష్టానుసారంగా దీన్ని వినియోగిస్తూ ఉన్నారు అన్నది ఇక్కడ కొంత బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు గూడాను. సో, అందులో మీనింగ్‌లెస్‌గా ఉంటుంది చాలా వరకు అని. సో, దీనికి మరి హిందూ సంఘాలు గూడా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. ప్రతి విషయానికి గూడా వాళ్ళు గూడా వాళ్ళ వెర్షన్‌ని వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. మరి ఇదే కోవలోకి
తాజాగా జరిగిన నా అన్వేష్ అనే ఒక యూట్యూబర్ కి సంబంధించి కూడా సేమ్ ఇలాంటి కాంట్రవర్సీని, అది కూడా దేవుళ్ళకి సంబంధించి ఆయన ఒక దాన్ని తీసుకుని వచ్చి మరొక దానికి అన్వయిస్తూ మా దేవుళ్ళుగా హిందూ దేవతలుగా ఉన్న వాళ్ళని కించపరుస్తూ వాళ్ళ మీద వాళ్ళు వాడకూడని, మనం జనరల్ గా మనుషులకే ఉపయోగించడానికి ఆ పదాన్ని మనము అది వాడకూడదు, అట్లాంటి లాంగ్వేజ్ గానీ వర్డ్స్ గానీ యూజ్ చేయకూడదు అని అనుకునే పదాల్ని దైవాంశ సంభూతులకు గానీ లేదా దేవతలకు గానీ వాళ్ళు వినియోగిస్తూ ఉన్నారు అన్నది అయితే చాలా విచారకరము, బాధాకరము. అండ్ అటువంటి వాళ్ళని ఏం చెయ్యాలి అంటే అలాంటి వాళ్ళకి ఒక శిక్ష అనేది కూడా చాలా తక్కువే అని చెప్పేసి వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. సో ఈ అంశంలో కూడాను సారీ చెప్పాలి గరికపాటి గారికి, లేదా ఆయన ఎవరెవరి పేర్లనైతే ఎత్తి మాట్లాడారో ఆ పేర్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి యూట్యూబర్స్ అందరూ కూడా, ఆయన్ని ఫాలో చేస్తున్న వాళ్ళందరూ కూడాను లక్షలాది మంది అన్ఫాలో చేశారు అంటే చాలా మంది రిపోర్ట్స్ కూడా కొట్టారు. మరి దీనికి ఏదో కొండ మీద కోతి కిందకి దిగొచ్చింది అన్నట్టు ఎక్కడ ఈయన ఎన్నాళ్ళు కష్టపడిన యూట్యూబ్ ఛానల్ ఎక్కడ రెవెన్యూ కింద పడిపోతుంది, లేదా యూట్యూబ్ ఛానల్ మొత్తం ఉన్నవన్నీ మూసుకోవాల్సి వస్తుంది, కేసుల సంగతి పక్కన పెడదాం, మూసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక భయంతోనా లేదా దేంతోనైనా కానీ అండి ఆయన వచ్చి సారీ చెప్పిన విధానం కూడా ఎంత వెటకారంగా ఉందంటే అసలు చెప్పకుండా ఉంటే ఇంకా బెటర్. చెప్పిన విధానం కూడా చాలా వరస్ట్ గా ఉంది, ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చెయ్యరు. చెప్పినా కూడా అసలు నిజంగానే పద్ధతిగా చెప్పినా కూడా ఆ సారీని ఎవరు యాక్సెప్ట్ చేసే ప్రసక్తి అయితే లేదు యాజ్ ఏ ఇండియన్ గా ఎవరైనా కూడాను. సో ఇంకా మిగిలిన హిందూ సంఘ నాయకులు లేదా ఈ సనాతన ధర్మం కోసం ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్ట్ చేయరు. మరి దీనికి సంబంధించి మహిళా కమిషన్ ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఎక్కడైనా కూడా కేసులు అయితే ఫైల్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి వాళ్ళు కూడా యాక్టివ్ అవ్వాలి, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇది ఒక దేశద్రోహం కింద కూడా పరిగణిస్తూ శిక్ష వేయాల్సి ఉంది. ఎక్కడున్నా కూడా రప్పించండి. కొంతమంది అయితే చాలా మాస్ వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు, ఈడ్చి కొడతామని ఒకరు, నాలుక కోసి పడేస్తామని ఒకరు, ఇట్లాగ ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు. బికాస్ ఎందుకంటే మనకి నచ్చిన వ్యక్తిని ఏదైనా అంటేనే మనం రియాక్ట్ అయిపోతాం ఆటోమేటిక్ గాను. అటువంటిది కొన్ని లక్షలాది మంది ప్రపంచం మొత్తం కొలిచి దేవుణ్ణి దేవతల్ని అన్నారని అంటే మాత్రం ఎవరు ఉపేక్షించేదైతే ఉండదు అనేది అయితే అర్థమవుతుంది. మరి ఈ రెండు కాంట్రవర్సీస్ కూడా కొంచెం ఇప్పుడు మనకి వైరల్ అవుతున్న కాంట్రవర్సీస్, అలాగే మాధవీలతకి సంబంధించి కూడా ఏదైతే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి తను రావాలి అని చెప్పేసి తనకి ఎఫ్ఐఆర్ పంపించారు. మరి తనైతే అటెండ్ అయినట్టుగా కనిపించలేదు. మరి అటెండ్ అయ్యారా లేదా అన్న అప్డేట్ అయితే మనకి రాలేదు. మరి దానికి సంబంధించి అట్లీస్ట్ ఎక్కడ సోషల్ మీడియాలో కూడా ఎక్కడ ఆవిడ రియాక్ట్ అయినట్లుగా కూడా కనిపించలేదు. సో ఈ కేసెస్ అయితే మాత్రం ఇట్లా ఫైల్ అవుతూ పోతాయి. ఎవరు సపోర్ట్ చేసినా కూడా ఈ మన ట్రెడిషన్స్ కి సంబంధించి అలాగే భారతదేశ గౌరవానికి సంబంధించి ఏం చేసినా కూడా ఇవి కంటిన్యూ అయితా పోతాయి, ఎక్కడ ఆపే ప్రసక్తి అయితే లేదు అని చెప్పేసి మనం భారతదేశంలో ఉన్నాము అని అనుకున్న పౌరులు లేదా నారీమణులు కానివ్వండి, పురుషులు స్త్రీలు ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా 99% రియాక్ట్ అవుతూ ఉన్నారు. రిమైనింగ్ 1% కొంతమంది యాక్టివిస్టులు ఉంటారు. సో వీళ్ళ వెర్షన్ వీళ్ళది ఉంది. బట్ ఇప్పుడు ఈ యాక్టివిస్టులు కూడా అంటే సనాతన ధర్మానికి యాంటీ యాంగిల్లో ఉన్న వాళ్ళు కూడా సీతాదేవిని లేదా ద్రౌపదిని అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని అంటూ ఉన్నారు. సో ఇక్కడ మాత్రము ఒక పర్ఫెక్ట్ పోలింగ్ అనేది కనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు, దయచేసి మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వారికి మాత్రము కఠినమైన శిక్షలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు అందరూ. సో ఏం జరుగుతుంది అనేది, మాధవీలత అయితే రియాక్ట్ అవ్వలేదు, ఏం జరుగుతుంది అన్నది చూడాలి. అండ్ ఈ అబ్బాయికి సంబంధించి కూడా కంప్లీట్ గా యూట్యూబ్ అయితే మాత్రము దాన్ని ఇంకా పూర్తిగా బ్లాక్ చేసే అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో అందరూ కూడా ఇప్పుడు అన్ఫాలో కొడుతున్నారు. అండ్ ఎక్కువగా రిపోర్ట్స్ కొట్టాల్సిన అవసరం కూడా చాలా ఉంది అనేది అయితే అందరూ రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి, ఎవరికి వారే చెప్తూ ఉన్నారు. సో అది చూద్దాం అప్డేట్ ఎట్లా ఉంటుంది ఏంటంటే, రోజు రోజుకి అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. సో దీనిలో మాత్రం ఒక పాజిటివ్ ఇది రావాలి, రెస్పాన్స్ రావాలి అనేది అయితే మాత్రం అందరూ ఆశిస్తూ ఉన్నారు.